నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం వెల్మకర్ని గ్రామంలో అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య ప్రియుడితో సహా అరెస్ట్ అయింది. ఘటనపై గట్టుప్పల్ పోలీస్ స్టేషన్ నమోదు చేసిన ప్రకారం దర్యాప్తు చేపట్టారు. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్, హత్యలో ఉపయోగించిన రక్త మచ్చలతో కూడిన ఆకుపచ్చ తెలుపు రంగు టవల్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్ కేసును నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో చండూరు సిఐ ఆదిరెడ్డి, గట్టుప్పల్ ఎస్ఐ వెంకటరెడ్డి, ఏఎస్ఐ ఆర్ అంజయ్య, సిబ్బంది వి రమేష్, సుదర్శన్ తదితరులు వేగంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడంలో ప్రముఖ పాత్ర వహించారు. జిల్లా ఎస్పీ వారిని ప్రత్యేకంగా అభినందించారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలము వెల్మకర్న గ్రామంలో డిసీజుడు వల్లపు మల్లేష్ అనే అతను 37 ఇయర్స్ ఉంటాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇతను. అదే గ్రామంలో అతన్ని 10th రోజున, ఈ నెల 10వ తారీఖు రోజున చనిపోవడం జరిగింది. అది సాధారణ మరణం అని చెప్పేసి వాళ్ళ వైఫ్ వల్లపు హేమలత ఎలియాస్ హరిత ఈమె వాళ్ళ మామయ్యకు బంధువులు చెప్పడం జరిగింది. చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ కూడా రాత్రి అర్ధరాత్రి చనిపోయిండు అనే సమాచారం మేరకు కంప్లైంట్ వాళ్ళ మృతుని యొక్క తల్లి ఇస్తే అక్కడ 174 సస్పిషియస్ డెత్ కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు భార్య పైననే అనుమానం వ్యక్తపరుస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్టి దానిలో విచారణలో భాగంగా సిఐ గారి ఆధ్వర్యంలో సిఐ గారు, చండూరు సిఐ గారు ఆదిరెడ్డి మరియు ఎస్ఐ గారు, గట్టుప్పల్ ఎస్ఐ వెంకటరెడ్డి మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి డాక్టర్ గారి యొక్క ఒపీనియన్ తీసుకుంటే అతను చనిపోయిన వ్యక్తి మల్లేష్ అతని యొక్క సుమోదరింగ్, తర్వాత మూతి చంపడము, మూతి చంపడము, అదేవిధంగా మెడలు విడిచి చంపడం అని చెప్పేసి రిపోర్ట్ రావడము, దాన్ని బేస్ చేసుకొని భార్యను తరవుగా విచారిస్తే భార్య గత 3 ఇయర్స్ నుంచి రేవల్లి నవేల్ అనే అతను, అదే గ్రామానికి చెందిన అతనితో ఇలిసిట్ రిలేషన్, అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఇతని భర్తతో సరిగా కాపురానికి సహకరించకుండా అతను ఏమన్నైనటువంటి రేవల్లి నవీన్తో అక్రమ సంబంధం ఏర్పరచుకొని వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. అప్పుడప్పుడు ఈ క్రమంలో భర్త అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని ఇద్దరు కలిసి ప్లాన్ చేయడము, వాళ్ళిద్దరి ప్లాన్లో భాగంగా 10వ తారీఖు రోజున ఈ నెల ఈ మృతుడు ఏదైతే ఇల్లు కడుతున్నాడో ఆ ఇల్లు కట్టేదానికి ఇతను A1 నవీన్ పనిచేయడానికి వస్తాడు, టైల్స్ పని చేయడానికి. ఇతను పనిచేసే క్రమంలో ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి మందు తాపడం, అతనికి చనిపోయిన వ్యక్తికి బాగా మందు తాపి ఇంటికి తీసుకురావడము. అదే రోజు నైటు మిడ్-నైట్ అతని యొక్క మెడలు విరిచి పడుకున్నాక, బాగా మందాగి పడుకున్నాక వీళ్ళిద్దరు కలిసి నవీన్ అండ్ హేమలత ఇద్దరు కలిసి అతని యొక్క మెడలు విరిచి ముక్కు మూసి చంపడం జరుగుతుంది. నేను నిన్న ఈవినింగ్ ఇతన్ని ఇరువురిని పట్టుబడి అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాము. ఈ ఇన్వెస్టిగేషన్ను చేసినటువంటి సిఐ గారిని మరియు ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. దీనికి అంతటి కారణము అక్రమ సంబంధము. ఈ అక్రమ సంబంధం నెపంతో ఏవైతే ఉన్నాయో అటువంటి వాడిని ఇమీడియట్లీ ఏదైనా తెలిస్తే ఇమీడియట్లీ మన పోలీస్ వారికి, మా ఎస్హెచ్ వాళ్ళకు, సిఐలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కౌన్సిలింగ్ చేసి తద్వారా ఫర్దర్ అఫెన్సెస్ జరగకుండా కూడా చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుందని పబ్లిక్ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ.